ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమను బట్టి చాలా కాలం తర్వాత మరలా మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి నాకు ప్రభువారు అనుగ్రహించిన ధన్యతను బట్టి ప్రత్యేకంగా సేనాయికొండ గారికి ప్రేమతో ఎన్నో అవాంతరాలు ఎంత గ్యాప్ మధ్యలో కలిగిన తనకున్న మొదటి ప్రేమను బట్టి మరలా జ్ఞాపకం చేసుకుని మీ మధ్యకు నన్ను ఆహ్వానించి మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించే ఈ అవకాశం నాకు వారు ఇచ్చారు. ప్రభు పేరిట వారికి, అలాగే దైవ సేవకులు రత్నం పాష గారికి, ఇంకా చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు, దైవ దీవెనలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద కూడిక అదేనా, శ్రేష్టమైన దీవెనకరమైన ఆలోచింపజేసే కొన్ని సంగతులు దేవుని వాక్యంలో నుంచి మనం క్లుప్తంగాను సమయోచితంగాను ధ్యానించుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, మీకు వందనాలు. ఈరోజు ప్రియులు మీ దాసులు సేనాయికొండ గారిని, కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించి మీ పాద సన్నిధిలో చేర్చిన విధానానికై స్తోత్రాలు. అల్పుడైన నన్ను కూడా వారితో కూడా మిమ్మల్ని స్తుతించే ధన్యత అనుగ్రహించారు. అందుకొరకై మీ నామాన్ని ఘనపరుస్తూ చేరి వచ్చిన ప్రియబిడ్డలందరితో కూడా మేలును కలిగించే కొన్ని మాటలు నాతో మాతో మీరు మాట్లాడమని, అయ్యా మీ స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు మాకు వినబుద్ధిని ప్రసాదించి మాకు హృదయ సున్నతి కలిగించమని, శ్రేష్టమైన వాక్కులు హృదయాలలో నాటబడి తగిన ఫలింపును మేమందరం కూడా ఆస్వాదించగలిగే కృపనిమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థించి విశ్వాసముంచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి దేవుని వాక్యం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9, 10, 11, 12, 13, 14 వచనాలు. ఒక్క నిమిషం అయ్యా, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు
నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుము అనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుంచి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును అని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచు ఉండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు అనెను. అందుకు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి మనెల్లరికీ శ్రేష్టమైన ఆహారముగా విరిచి వడ్డించునుగాక. చేరి వచ్చిన వారు ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్యం దాదాపు బైబిల్ ఎరిగిన కాస్తో కోస్తో వాక్యం ఎరిగిన వారందరికీ బాగా పరిచయమైన వాక్యమే. ఈ వాక్యంలో ఉన్నటువంటి విశిష్టమైన సంగతులు ఏంటంటే, ఏలియా, ఎలీషా ఇద్దరు గురు శిష్యులు. ఏలియా పరిచర్య ముగిసింది. దేవుడు ఏలియాని తీసుకుని వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది. ఏలియాని తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది కనుక తాను వెళ్ళబోయే ముందు తనతో పాటు తన దగ్గర ఎవరున్నారంటే తన దగ్గర ఉన్న ప్రియమైన శిష్యుడు ఎలీషా. జాగ్రత్త విందాం. ఒక తండ్రి మరణావస్థలో ఉన్నప్పుడు కూడా, అంటే మరణానికి చేరువైనప్పుడు, చాలామంది పిల్లలు అతనికి ఉన్న ఒక 5, 6, 4, 3 ఉన్నా విడిచి వెళ్ళేటప్పుడు, యాత్ర ముగించేటప్పుడు తనకు ఎవరైతే అనుసంధానంగా ఉంటారో, అమరికగా ఉంటారో, మమేకమై ఉంటారో వారు మాత్రం దగ్గరే ఉంటారు. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందే టైంలో కూడా ఉండడానికి 12 మంది ఉన్నారు శిష్యులు. ఆయన ఎవరో నేను ఎరుగునని బొంకినవాడు ఒకడు, ఆల్రెడీ 30 వెండి నాణ్యాలకు అమ్ముకుని క్యాష్ చేసుకున్నవాడు ఇంకొకడు. ఇక మిగిలిన వారు ఎవరెవరు ఎటు వెళ్ళారో తెలీదు. యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు యోహాను మాత్రం ఆయన పాదములు అంటిపెట్టుకుని ఉన్నాడు. ఈ వాక్యం మనకి చెప్పకనే చెప్పేది, స్పందింపజేసేది ఏంటంటే, గురువు అని చెప్పండి, తండ్రి అని చెప్పండి, తండ్రి చాటు బిడ్డడుగా లేక గురువు చాటు శిష్యుడుగా చాలామంది ఉండొచ్చు సంఖ్యాపరంగా. సదరు గురువుని లేక తండ్రిని హత్తుకుని మనస్సుతో ఏకమై కలిసి వెంబడించేవారు మాత్రం ఒక్కడే ఉంటారు. మోషేతో యెహోషువ ఉన్నట్లు, ఏలియాతో ఎలీషా ఉన్నట్టు, యేసు ప్రభుతో యోహాను ఉన్నట్టు. మొత్తానికి కన్ఫర్మ్ అయింది. ఏదో హైదరాబాదో, బాంబేనో, లేకపోతే కర్నూలు, కడపో నేను వెళుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను మళ్ళీ 2-3 రోజుల్లో వస్తానంటే కొంతవరకు సమంజసం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఏలియాని దేవుడు తీసుకుని వెళ్ళేటువంటి సమయం అది. ఏలియాని దేవుడు తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో మరి ఏలియా శిష్యరికంలో చాలామంది తయారై ఉండొచ్చు, కానీ వ్రాయబడింది మాత్రం ఒక ఎలీషా మాత్రమే తనను వెంబడించాడు.
గిల్గాలు దాటారు. గిల్గాలు దాటగానే చెప్తాడు, నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నప్పుడు, యెహోవా జీవము తోడు, నీ వెంటే నేను వస్తా, నన్ను రావద్దని చెప్పొద్దని రూతమ్మ గనక నయోమితో ఏ విధంగా వెంబడించిందో మనసు కలిసి ఎలీషా కూడా ఏలియాను వెంబడించాడు. గిల్గాలు దాటారు, బేతేలుకు వచ్చారు. బేతేలుకు రాగానే మళ్ళీ అడుగుతాడు, నువ్వు ఇక్కడే ఉండిపో, నేను వెళుతున్నాను, నువ్వు వాగన్నప్పుడు, లేదు లేదు లేదు, బేతేలు దాకా వచ్చినోడిని తర్వాత కూడా నేను వస్తాను. ఆల్రెడీ శిష్యులు కొంతమంది వచ్చి ఎలీషాని అడుగుతారు, మీ గురువు గారిని తీసుకెళ్తున్నాడు కదా దేవుడు, ఈ విషయం నీకు తెలుసా అంటే, అది నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండండి అని చెప్పి మనసులో కరుడుగట్టుకుని పోయినటువంటి బాధనంతా దిగమరింగుతూ గురువు గారు అయినటువంటి ఏలియా ఇక ఉండడు అనేటువంటి సత్యాన్ని కూడా డైజెస్ట్ చేసుకుంటూ, ఒకవేళ కళ్ళు చెమర్చినట్లుగా వ్రాయబడలేదు కానీ బరువెక్కిన హృదయంతో మాత్రం వెంబడిస్తూ ఉన్నాడు. బేతేలు దాటారు. బేతేలు తర్వాత ఎరికోకు వచ్చారు. అమ్మ వినండి, ఎరికోకు వచ్చారు. ఎరికోకు రాగానే మళ్ళీ అదే ప్రశ్న, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళతాను, యెహోవా జీవం తోడు, నేను నిన్ను వెంబడిస్తాను, సమస్య లేదు, రావాల్సిందే. ఎరికో దాటిన తర్వాత యోర్దాను వచ్చింది నది, నేను నది దాటి అవతలకి వెళ్ళాలి, నా ప్లేస్మెంట్ అది, నువ్వు ఇక్కడే ఉండిపో అంటే, సమస్య లేదు, నేను ఉండడానికి వీల్లేదు, నేను వస్తానంటాడు. అప్పుడు ఏలియా తాను కప్పుకున్న దుప్పటి తీసి యోర్దాన్ను కొట్టగానే 2 భాగాలు అవుతుంది. ఆరిన నేలన ఏలియా నడుస్తాడు, ఏలియా వెంట ఎలీషా నడుస్తాడు, ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోతారు. ఆగి, నీ మీద దుప్పటి వేసి పరిచర్యకు నిన్ను పిలిచిన నాటి నుంచి 12 అరకలు దున్నుతూ, కడగొట్టు అరకను దున్నుతూ, గొత్తెనగుల చేత నీవు వాటిని వధించి వాటితో వండి తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకున్న నాతో వచ్చిన నాటి నుంచి గిల్గాలు దాటావు, బేతేలు దాటావు, ఎరికో దాటావు, యోర్దాను దాటావు. ఇప్పుడు ఈ అనుభవాల గురించి చెప్పుకోవడానికి ఇది అనుకూల సమయం కాదు. మీ అయ్యగారు ఇంకోసారి అవకాశం ఇచ్చి పిలిస్తే మీరు గుర్తు చేస్తే గిల్గాలంటే ఏంటి, బేతేలు అంటే ఏంటి, ఎరికో అంటే ఏంటి, యోర్దాన్ అంటే ఏంటి, ఈ అనుభవాల యొక్క విశిష్టత ఏంటి, ఏలియాతో పాటు ఎలీషా ఈ అనుభవాలను ఎలా పంచుకున్నాడు, గురువును వెంబడించే ఏ శిష్యుడైనా గిల్గాలకు వచ్చి నేను ఆగిపోతా అనే శిష్యరికం ఇప్పుడు జరుగుతుంది. బేతేలు దాకా వచ్చాక నేను ఉంటానులే, ఆయన తీసుకెళ్ళు అనే శిష్యరికం ఇక్కడ ఉంది. ఎరికో దాకా వచ్చి నది దాటాక నువ్వు వెళ్ళిపోతావు, నది తర్వాత నేను ఎలాగ రావాలి, నువ్వు వెళ్ళు, నేను ఆగిపోతా అనే శిష్యరికం ఉంది. కానీ ఏలియా ఎలీషాల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత, ఎలీషాలో ఉన్నటువంటి వెంబడింపు, ఈ అనుభవాలను ఏ విధంగా ఏలియాతో పాటు షేర్ చేసుకున్నాడు, ఆ అనుభవంలో నుంచి మనం నేర్చుకోదగింది ఏంటి, దేవుడు అవకాశం ఇస్తే ఇంకొక పర్యాయం వింటాం. నేను దాన్ని కట్ చేసి ముందుకెళ్తున్నా. యోర్దాను దాటగానే ఏలియా ఆగి, నమ్మకంగా వెంబడించావు కదా, నేను వెళ్ళిపోతున్నా, నేను తీయబడే లోపు నీకేం కావాలో కోరుకో అంటాడు. నేను తీయబడే లోపు నీకేం కావాలో కోరుకో అంటాడు. గుంటూరు స్వర్ణభారతి నగర్లో ఒక చర్చిలో చిన్న సమస్య ఉంటే మాట్లాడడానికి వెళ్ళాం. పాస్టర్ గారేమో చనిపోయాడు, కోవిడ్ వచ్చి. పాస్టర్ గారిని వెంబడించినటువంటి శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఆయనతో పాటు. ఆయనకి 2 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు 2 సంఘాలను వీడు చూస్తున్నాడు. పాస్టర్ గారి కూతురు భర్త ఆ పిల్లాడిగా ట్రైనింగ్ చేసి వచ్చిన పాస్టరే, తను ఇంకో చర్చి చూస్తున్నాడు. ఇప్పుడు వెంబడించిన ఈ యవనస్తుడికి పాస్టర్ గారు రక్త సంబంధి అల్లుడైనటువంటి ఆ పాస్టర్కి వాడు కుర్రోడే, వీళ్ళిద్దరికి బట్టల. ఇప్పుడు సమస్య ఏంటంటే, అల్లుడు అంటాడు, నాకు మెయిన్ సంఘం నాకు ఇచ్చి పిచ్చుకలగుంటలో సంఘాన్ని ఆ అబ్బాయికి ఇచ్చేయండి, పేచీ లేకుండా నేను ఒకటి ఆయన ఒకటి నడుపుకుంటాం అంటారు. ఆడంటాడు, వెంబడించింది నేను కదా, అమ్మతో పాటు మెయిన్ సంఘంలో నేనుంటాను, పిచ్చుకలగుంట అన్నయ్యకి ఏంటి, అన్నయ్య వెళ్తాడు అని. వీళ్ళిద్దరి మధ్య చెప్పలేక భర్త లేని భార్య, యజమానుడు లేనటువంటి యజమానురాలు అల్లాడిపోతూ ఉండి ఆ కుటుంబానికి, ఆ సంఘానికి నాకు ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి పిలిపిస్తే నేను మాట్లాడా. స్పర్ధలు, ఇది సమయమా కదా, ఎడ్లను వధించడానికి, తినడానికి, అమ్ముకోవడానికి, కట్టుకోవడానికి, తెచ్చుకోవడానికి సమయం కాదు కదా. జరుగుతున్న పరిస్థితులు ఏంటి, పాస్టర్ గారు చనిపోయి ఖచ్చితంగా 3 నెలలు కూడా కాలేదు, ఈలోపే మీరు ఇలాగ మాట్లాడొచ్చా అని
ఆ పాశ్రమను కూడా ఓదారుస్తూ వాళ్ళని కొంచెం గద్దించి వచ్చాం. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రస్తుత కాలంలో శిష్యరికం ఇది. పాష గారికి 4 సంఘాలు ఉన్నాయి అనుకోండి, నాకు ఆ సంఘం ఇస్తే నేను వెళ్ళి పక్కన చేసుకుంటాను, మరి ఇంతకాలం నమ్మకంగా వెంబడించాను కదా అని వీడు అంటాడు. వీడిని ఎక్కేసేవాళ్ళు కూడా కొంతమంది, అరే నువ్వు నమ్మకంగా ఉన్నావురా, ఆ చర్చ అడుగురా అని చెప్పి అడుగుతారు. ఎలీషా విషయంలోకి వచ్చేపాటికి ఎలీషా అడగల, ఏలియా అడుగుతున్నాడు, నీకు నన్నేమి ఇమ్మంటావు, నమ్మకంగా వెంబడించావు, మంచి శిష్యరికం చేసావు, లోపము లేని మలినం లేనటువంటి మంచి పరిచర్యలో నీవు ఉన్నావు, నేను తీయబడేలోపు నీకేం కావాలో చెప్పు అనగానే, నువ్వు పరిచర్యకి 4 కార్లు ఉన్నాయి కదా, 4 కార్లు నాకు ఆ కారు అన్నది నాకు సెంటిమెంట్ అంటాం మనం అయితే, అవునా? ఎలీషా అట్లా అడగల, నీవు పొందిన ఆత్మకు 2 పాళ్ళు, ద డబల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ యూ హ్యావ్. నీవు ఏ ఆత్మనైతే పొందావో అదే ఆత్మకు 2 ఆత్మ నాకు కావాలి అని అడుగుతాడు. 2 పాళ్ళ ఆత్మ. స్తోత్రం చెప్పండి, గడి చెప్పాలి హల్లెలూయా. వెంటనే ఏలియా, ఇప్పుడు మనం చూసే పాస్టర్స్ అయితే అంతేనా 2 పాళ్ళ ఆత్మ, ఒక 25,000 తెచ్చిపెట్టి అబ్బాయి నీకు ఇప్పుడే ఇచ్చేస్తాననేవాళ్ళు. 10,000 రూపాయలకు అభిషేకం, 25,000 రూపాయలకు అభిషేకం అమ్మే పాస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఏ సెన్స్తో అమ్ముతున్నారో, వాళ్ళు పాస్టర్సో, వాళ్ళు అమ్మినోళ్ళో తెలియదు, వాళ్ళ వారసత్వం ఏదో తెలీదు. సరే వాడు తిక్కలోడు అమ్ముతున్నాడు అనుకో, అరతిక్కలోళ్ళు బయలుదేరారు, 10,000 ఇచ్చి నన్ను అభిషేకించనేవాళ్ళు. నేను ఎరిగిన విషయమే చెప్తున్నానండి. మరి ఏలియాకి తెలియదా? నీవు పొందిన ఆత్మకు 2 పాళ్ళ ఆత్మను నాకు ఇవ్వు అన్నప్పుడు దాందే ముందు బిడ్డ, తీసుకో, కన్సీవ్ ద స్పిరిట్ రైట్ నౌ అనొచ్చుగా. ఏమన్నాడు? నీవు అడిగినది, చూడండి నా ముఖం కాదు, బైబిల్ చూడండి, నీవు అడిగినది వచనం చెప్పి చదువమ్మా. కొంతమంది 10వ వచనం చదవండి నాన్న, కొంతమందికి ఏడుంది అర్థం కావట్లా. నీవు అడిగినది అంటే అర్థం అసాధ్యం, చాలా, ఒకవేళ సాధ్యమైనా కష్టసాధ్యం. అదేంటి, నువ్వు పొందేవు కదా ఆత్మని, నువ్వు పొందిన ఆత్మని ఇవ్వటమేగా. మా గుంటూరులో అయితే అభిషేక కోడికలని పెడతారు. పేర్లు చెప్పనులే, మర్యాద కాదు, అట్లని విమర్శ కూడా కాదు ఇది. మీరంతా నాకు ఆత్మీయ బిడ్డలు కాబట్టి, ఆత్మీయ సహోదరుడు కాబట్టి, బైబిల్లో వ్రాయబడింది ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, దాన్ని మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం కనుక, స్తోత్రం చెప్పండి. అభిషేక కోడికలని జరుగుతాయి. ఈ చివరి నుంచి ఆ చివరి గ్రౌండ్లో నిలబెట్టి ఈయన డయాస్ మీద నుంచి అభిషేకాన్ని రిలీజ్ చేస్తాడు. ఈయన అభిషేకాన్ని రిలీజ్ చేయగానే మైక్లో అని వస్తుంటుంది శబ్దం, టపా 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 పడిపోతుంటారు వరుసనే. నాకు అర్థం కాదు, నాకు కూడా కొద్ది గొప్ప బైబిల్ తెలుసు కానీ అంత తెలియపోయినా మరి ఉష్ అనే శబ్దం ఏంటో, ఈ టపటప పడిపోవటం ఏంటో, ఆయనేమో రిలీజ్ ద స్పిరిట్ అంటాడు. ఈయన విడుదల చేస్తాడు స్పిరిట్ని. ఈయన విడుదల చేయకముందు అది బంధించబడి ఉంటుందేమో, ఈయన విడుదల చేయగానే ఆత్మ ఇలా 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 తాక్కుంటూ వెళ్ళిపోద్ది, తాగ్గానే మొత్తం పడిపోతారు. ఇక వెంటనే పిలిచి సాక్ష్యాలు, అన్న పరిశుద్ధాత్మని రిలీజ్ చేయగానే నా ఒళ్ళంతా తేలిపోయింది, ఇంకా నయం ఎగిరిపోవాలా, నా ఒళ్ళంతా తేలిపోయింది, ఒకలాంటి కమ్మటి మల్లెపూల వాసనలాగా గాలి నన్ను తాకింది. లేదన్నా భూ సంబంధమైన గాలి తాకిందేమో. వీళ్ళు చెప్పే సాక్ష్యాలు. నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆగండి, అక్కడ దాకా వెళ్ళొద్దు, ముందు వాళ్ళు నేర్చుకొని తర్వాత వీళ్ళలోకి వెళ్దాం. పాపమును గూర్చియు, ఇది పూర్తి చేయండి, నీతిని గూర్చియు
తీర్పును గూర్చి మేక్ కన్ఫెషన్, మిమ్ములను ఒప్పింపజేయును. దేవుని ఆత్మ తాకిడి అనుభవించిన వాడు వ్యక్తిగత పాపాన్ని ఎదురుగ్గా పెట్టుకుని ఏడుస్తాడు. దేవుని ఆత్మ తాకిడి అనుభవించిన వాడు నీతిని గూర్చి, జరగబోయే తీర్పును గూర్చి అవగాహన కలిగి సంధించబడిన వాడై తన స్థితిని గూర్చిన పరిశీలనలో తాను ఉండిపోతాడు. ఇప్పుడు మీరు చెప్పారే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కన్సీవ్ విత్ పవర్, రిసీవ్ విత్ పవర్. ఫర్ విచ్ రీజన్? ఆ పరిశుద్ధాత్మ వలన పొందిన శక్తి దేనికి? వెరీ గుడ్. దేనికోసం? వాళ్ళకి అర్థం కాలే ఇంకా. భూమి గంతముల వరకు యూ షుడ్ బి యాజ్ విట్నెస్ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్. సాక్షులయ్యుందురు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తి దేనికోసం అంటే భూ సంబంధమైన ఈవుల కోసం కాదు. శక్తి భూదిగంతముల వరకు సాక్షులై బ్రతుకుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, సాక్ష్యం చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. సాక్ష్యం చెప్పడం నోటితో చెప్పొచ్చు, బాడీతో పని లేదు. సాక్ష్యం చెప్పడం నోటితో చెప్పొచ్చు, మనసుతో పని లేదు. సాక్ష్యం చెప్పడం దెయ్యాలు కూడా చెప్తాయి యేసు ప్రభు గురించి. సాక్ష్యం చెప్పడం ఎవరైనా చెప్పొచ్చు. దేవుని పిల్లలైన వారు, ఆత్మతో నింపబడిన వారు భూదిగంతముల వరకు, ఇంటీరియర్ ప్లేసెస్ ఆఫ్ ద ఎర్త్, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, భూదిగంతముల వరకు సాక్ష్యార్థమై బ్రతుకుతారు. అందుకు మేము సాక్షులం అన్నాడు పేతురు. స్తోత్రం. నీ సాక్షి అయిన స్టెఫెను అని రాయబడింది బైబిల్లో. ఈరోజు వాక్యం ఏమని చెప్తుందంటే, మా బంధువు ఒకడు ఉన్నాడు, క్షమించండి చెప్తున్నా, బిడ్డలనే చెప్తున్నా, 66 పుస్తకాల పేర్లు తప్పుపోకుండా చెప్పంటే రాదు అడిగి. ఎడ్యుకేటెడే, గ్రాడ్యుయేట్. మళ్ళీ సార్వత్రిక సంఘం అని ప్రార్థన చేయమంటే సాంస్కృతిక సంఘం అని చేస్తున్నాడు ప్రార్థన. బిషప్ ఆర్డినేషన్ కోసం వెళ్ళాడండి ఢిల్లీ. ఇంకోడు ఉన్నాడు, డబ్బులు ఇచ్చి 20,000 ఖర్చు పెట్టి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. ఈ డాక్టరేట్లు, ఈ బిషపిజంలు, లేకపోతే ఆది అపోస్తలులాగా అపోస్తలిజం అనేది వాళ్ళు పొందారు. వాళ్ళ అనుభవాలు వేరు, వాడి పక్షంగా దేవుడిచ్చిన సాక్ష్యం వేరు. ఇప్పుడు మనకు వాటితో పనేముంది? భూదిగంతముల వరకు సాక్షులై బ్రతుకుతారు బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ మనలను సంధించినప్పుడు సాక్షులై బ్రతుకుతాం. రేపు దేవుని దగ్గరికి వెళ్ళాక కూడా మన సాక్ష్య జీవితాన్ని పరిశీలిస్తాడు. కానీ నువ్వు బిషప్వా, రెవరెండ్వా, డాక్టర్వా, ప్రాఫెట్వా, లేకపోతే అపోస్తలుడువా, ఇంకొకడువా, ఏం చూడ్డు ఆయన. స్తోత్రం. డబ్బులు ఇస్తే బిషప్, డబ్బులు ఇస్తే డాక్టరేటు, డబ్బులు ఇస్తే అభిషేకం. ఎలీషా అడిగాడు ఏలియాని. ఎలీషా కెపాసిటీ ఏలియాకి తెలుసుగా, ఎలీషాలో ఉన్న ప్యూరిటీ ఏలియాకి తెలుసుగా. 2 పాళ్ళ ఆత్మని ఇవ్వమన్నప్పుడు ఏలియా ఏమనాలి? ఒకవేళ అట్టొచ్చిన మనం ఏలియా అంత స్థాయి కలిగిన, భక్తి కలిగిన జీవితం ఈరోజు ఏ సేవకుల్లో చూడగలుగుతాం? మరి ఆలాంటి ఏలియా ఏమన్నాడు? నువ్వు 2 పాళ్ళ ఆత్మని అడిగావు కానీ కష్టతరం అన్నాడు. అని మళ్ళీ కండిషన్ పెట్టాడు, నేను వెళ్ళేటప్పుడు గనక నీకు కనబడితే నువ్వు అడిగింది నీకు అయ్యిద్ది. అదేంటి? ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, కనబట్టలేదా? మరి వెళ్ళేటప్పుడు కనబడితే ఏంటి? కనబడకుండా ఎట్టుంటాడు వెళ్ళేటప్పుడు? సమస్య లేదు. వెళ్ళేటప్పుడు సుడిగాలిలో ఆరోహణమై వెళ్ళిపోతాడు. జాగ్రత్త వినండి. సుడిగాలిలో ఆరోహణమై వెళ్ళాడు అని అంటే ఈ దేహంతో వెళ్ళుంటాడా, ఆత్మదేహంతో వెళ్ళుంటాడా? ఊరికే ఇమాజినేట్ చేసి చెప్పండి.
శరీరంతో మాత్రం వెళ్ళే అవకాశం లేదు. ఎట్లా? రక్తమాంసములు దేవుని రాజ్యమును. మరప్పుడు రక్తమాంసములు విడవబడి మహిమ దేహాన్ని పొందాడు అంటానికి లేఖనం ఆధారం అది. రెండోది, ఒకవేళ రక్తమాంస దేహంతో వెళ్ళే పరిస్థితే ఉంటే వీరిద్దరు నడుస్తున్నారు, ఎలీషా వదలట్లా ఏలియాని, వెళ్ళే టైం దగ్గరికి వచ్చింది. ఏలియాని తీసుకెళ్ళింది ఎవరు? సుడిగాలి. మరి డైరెక్ట్గా సుడిగాలి తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇద్దరి మధ్యలోకి అగ్ని రథము గుర్రములు ప్రవేశించినాయి. అగ్ని రథము గుర్రములు ఇద్దరి నడుమ ప్రవేశించగానే ఎలీషా ఒక ప్రక్కకి వెళ్ళిపోతాడు. ఏలియా మాత్రం సజీవులుగా నిలిచి ఉండు మనము, 1 కొరింథీ 15లో ఉంటుంది, క్రీస్తు రాకడలో సజీవులుగా నిలిచి ఉండు మనము రెప్పపాటులో మార్పు నొంది. మళ్ళీ ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఈ దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. గడి చెప్పాలి హల్లెలూయా. క్రీస్తు రాకడలో భక్తి జీవితాన్ని జీవించి పరిశుద్ధులు గుండి చనిపోయిన వారేమో పరదైసులో భద్రపరచబడి క్రీస్తు రాకడ వేళ వారు బయటికి వస్తారు. చనిపోయినటువంటి పరిశుద్ధులు ఆత్మదేహాలతో వస్తారు. ఆ రోజు వరకు సజీవంగా ఒకవేళ నిలిచి ఉంటే సజీవులైన భక్తులు రెప్పపాటులో మార్పు నొంది ఈ దీన శరీరం విడవబడి మహిమ శరీరాన్ని సంతరించుకొని ప్రభువుని ఎదుర్కొంటారు. అది మొదటి పునరుద్ధానం. స్తోత్రం, స్తోత్రం. మొదటి పునరుద్ధానంలో ఇద్దరు ఉంటారు, చనిపోయి లేపబడిన వారు ఉంటారు, నేరుగా సజీవంగా ఉండి దేహాన్ని విడిచి మహిమ దేహాన్ని పొందిన వారు ఉంటారు. వీరు వారు కలిసి ప్రభువుని ఎదుర్కొనేదే మొదటి పునరుద్ధానం. దానికి ముంగుర్తుగా ఏలియా నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు మహిమ దేహంతో వెళ్తున్నాడు. అప్పుడు మహిమ దేహంతో వెళ్ళేటువంటి వ్యక్తిని చూడాలంటే యువతల వ్యక్తి ఏ కన్నుతో చూడగలడో? శరీర సంబంధమైన దృష్టికి కనిపించే పరిస్థితి. అప్పుడు మూడో కన్ను అంటారు మనోళ్ళు, చదువును మూడో కన్ను అంటారు కానీ కాదు, దేవుని పిల్లలకి మనోనేత్రం అనేది ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. ఈ కళ్ళతోటేమో ఈ గోడ లోపల విషయాలు చూస్తాం, ఈ కన్నుతోటేమో గోడ అవతల సంగతులు కూడా చూస్తాం. దానికి పరిధులు ఉండవు. ఎలీషా శిష్యుడైన గెహజీ వెళ్ళి కానుకలు బహుమానాలు తెచ్చుకుంటే ఎలీషా అడిగాడు, నీవు ఎక్కడికి వెళ్ళావని అడిగాడు. నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళా అన్నాడు. నీవు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా అది. ఇప్పుడు నేను వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయా ఎలీషా కనబడకపోతే అవుట్, ఇంక లేదు. ఏలియా వెళుతూ ఉండగా ఎలీషా చూస్తున్నాడు ఏలియాని. చప్పట్లు కొట్టండి. అసలు ఏలియాని చూడగలిగే ఆత్మీయ స్థితి ఎలీషా గనక లేకపోతే అప్పటిదాకా ఆయన జీవించిన ఆత్మీయ జీవితం వేస్ట్. భూ సంబంధమైనటువంటి ఎన్ని అసెట్స్ అయినా సంపాదించుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన సమున్నత ఆత్మీయ స్థితి కలిగినటువంటి ఎలీషా ఆ స్థితిలో గనక ఉండకపోతే ఇంకా ఆ భక్తి జీవితం వ్యర్థం, ఏలియాను వెంబడించడం వ్యర్థం. ఏలియా వెళుతున్నాడు, ఎలీషా చూస్తున్నాడు. చూడబట్టే కేకలేస్తున్నాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథములను రౌతులను. ఇక కాసేపటికి అలాగ సుడిగాల్లో వెళ్ళిపోతాడు. ఇక కనబడకపోయాను. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? నీవు అడిగినది కష్టతరం. ఎందుకో తెలుసా? 2 పాళ్ళ ఆత్మను కావాలడిగిన నీవు తగిన అర్హత కలిగి ఉంటే అది నీకు వర్తించిద్ది. స్తోత్రం చెప్పండి. తగిన అర్హత కలిగి ఉంటే అది నీకు వర్తించిద్ది. తగిన అర్హత లేకుండా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఉందని నేను అడిగిన సీనాయకొండ పాష గారు నిలబడి తీసుకో, కన్సీవ్ ద హోలీ స్పిరిట్, రామవన్న ఆత్మను తీసుకో అన్న, ఇది ఆయన చెప్పేది నేను చెప్పేది రెండు ఒకటిదే. ఒకటి, పరిశుద్ధాత్మను పొందాలనుకునేవాడు అర్హుడై ఉండాలి. స్తోత్రం చెప్దాం. ఈ మధ్య తాగుబోతులకు కూడా అభిషేకం ఇస్తున్నారు. ఇది ఒక లొల్లి. మీలో ఎవడైనా తాగినోడు ఉంటే రెండు అంటున్నాడు, డయాస్ మీదకి వస్తున్నాడు, నా అభిషేకాన్ని నేనులో ట్రాన్స్ఫర్ చేస్తానా అంటున్నాడు.
వాడు స్టడీ అయిపోతాడు వెంటనే. తాగుడేమైందో తెలియదు, తాగి తోలుతున్నాడో ఆత్మ తోలుతున్నాడో తెలియదు. ఇప్పుడు ఇతను మీకు అభిషేకిస్తాడు, ఇతను మిమ్మల్ని టచ్ అంటాడు, మీరు పడిపోతారు. జాగ్రత్తగా ఉన్న తాగుబోతుడు వెళ్ళి టచ్ అంటే వాళ్ళు పడిపోతున్నారు. మరి ఇదేం అభిషేకమో, ఇదేం ఆత్మ నడిపింపో, ఇది ఎక్కడ వాక్యమో నాకు తెలియదు. ఏలియా కష్టతరం ఎందుకన్నాడంటే, ఏదైనా నాకు చెందిన ఒక వస్తువు అయితే నేను ఇవ్వగలను. ఆమేన్. ఏదైనా నాకు చెందిందైతే నేను ఇవ్వగలను. నువ్వు అడిగింది ఏంటి? 2 పాళ్ళు, అది కూడా. మరి అలాంటిది దేవుని ఆత్మ 2 పాళ్ళు కావాలంటే అసలు ఆత్మని ఇవ్వాల్సింది ఎవరు? ఆయన. ఇవ్వాల్సింది ఆయన, పుచ్చుకునే అర్హత ఉండాల్సింది. మధ్యలో నేనేముంది? తడిక. నీవు గనక అర్హుడు అయితే అది నీకు వర్తిస్తుంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏలియా వెళ్ళిపోవడం ఎలీషా కనపడింది. వెళ్ళిపోయాడు అనే బాధతో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేశాడంటే పైనున్న వస్త్రాన్ని 2గా చించి అవతలేశాడు. ఎప్పుడు చించుతాం పై వస్త్రాన్ని? బాధ ఎక్కువైనప్పుడు వస్త్రం చింపుతాం. వాళ్ళు వెళ్ళి తప్పుడు సమాచారం చెప్పినప్పుడు రాళ్ళు తీసుకొని మోషే అహరోనులను కొట్టడానికి సర్వ సమాజం నిలబడినప్పుడు యెహోషువ కాలేబులు పై వస్త్రాలు చింపుకున్నారు. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు వస్త్రాలు చించుకుని ఏడుస్తాం. జరగరాంది జరగకూడదు జరిగినప్పుడు వేదనతో పై వస్త్రాన్ని చించేస్తాం. ఏలియా వెళతంటే తట్టుకోలేక వస్త్రాన్ని చించేశాడు. కథ అంతా అక్కడే ఉంది, కిటికంతా అక్కడే ఉంది. ఎప్పుడైతే పై వస్త్రం చించబడిందో ఏలియా దగ్గర నుంచి దుప్పటి జారి ఎలీషా దగ్గరికి వచ్చింది. ఒకసారి గట్టికి చప్పట్లు కొట్టి స్తుతించుదామండి. ఎప్పుడైతే తన పై వస్త్రం చింపబడిందో ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటి నేరుగా వచ్చి ఎలీషా దగ్గర పడింది. అప్పుడు పట్టుకున్నాడు దుప్పటి. స్తోత్రం. దుప్పటి పట్టుకొని యోర్ధాను దగ్గరికి వచ్చి ఏలియా దేవుడు ఎక్కడా అని కొట్టగానే యోర్ధాను 2 పాయలయ్యింది. ఎలీషా జీవితంలో ప్రారంభ సూచక క్రియది. సూత్రం చెప్పనా? స్తోత్రం కాదు, సూత్రం చెప్పనా అంటున్నా. నువ్వు దేవుని ఆత్మను పొందాలన్నా, దేవుని సన్నిధి నువ్వు అనుభవించాలన్నా, దేవునితో సహవాసం నువ్వు చేయాలన్నా, దేవునికి నీకు ఆటంకకరంగా ఉన్నదేదో దాన్ని చించి అవతల పడేయాలి. బైబిల్ అన్నాడు, ఇప్పుడైనా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మీ పై వస్త్రములను కాక మీ హృదయములను. వస్త్రం అంటే మైమరు. మనుషులందరికీ ఉండే వస్త్రం ఇది. దేవుని పిల్లలకు ఉండే వస్త్రం దైవనీతి మైమరువుగా ఉంటుంది. స్తోత్రం. దేవుని మహిమ వస్త్రంగా దేవుని పిల్లలు ధరిస్తారు. దేవుని మహిమే వస్త్రంగా నువ్వు ధరించాలంటే నీకు దగ్గరున్నదేదో దాన్ని తీసేయి. ముందు నీ దగ్గరున్నదేదో దాన్ని తీస్తే నీకు కావాల్సిందేదో దేవుడు ఇస్తాడు. సామెత చెప్పన, కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని పొందాలంటే కొన్ని. నాకు అది కావాలి ఇది కావాలంటే అవ్వదు, అవ్వా కావాలి బువ్వా కావాలంటే జరగదు. దేవుని ఆత్మతో నింపబడాలి. 2 పాళ్ళ ఆత్మ కావాలని కోరుకున్న ఎలీషాకి అదే అభిషేకం తన మీదికి రావాలంటే దైవిక మహిమ వస్త్రం ఏలియా యొక్క అభిషేక దుప్పటి తను అందుకోవాలంటే తన మీద ఉన్న వస్త్రాన్ని నీళ్ళు ఇస్తానమ్మా అన్నాడు. ఏమి నీళ్ళు ఇస్తావయ్యా, ఇంత దూరం వస్తున్నాను, పద్దాక దప్పితో చస్తున్నాను. లేదు లేదు లేదు, నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నువ్వు దప్పికోను అన్నాడు. మా పితరుడైన యాకోబు తన కుమారులతో పశువాదులతో తాగి మాకిచ్చిన ఈ బావి ఇది. మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా? అలాగైతే మాటి మాటికి రాకుండా దప్పికొనకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అంటది. నీళ్ళు ఇస్తా, నీ పెనిమిటిని తీసుకొని రా అంటాడు. పెనిమిటా? నాకు పెనిమిటి లేడుగా అంటది. గుండె లోతుల్లోకి తొంగి చూసింది యేసయ్య దృష్టి. అంతరంగా నెత్తిపట్టింది యేసయ్య దృష్టి. మోమాటము లేనివాడు, ఏ పరిస్థితిలోనికైనా వెళ్ళగలిగినటువంటి వాడు. నిజమే,
భర్త లేడని చెప్పిన మాట నిజమే. 5 ఉన్నారు. ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ అనదర్ వన్. ఇప్పుడున్నవాడు నీ వాడు కాడు. మళ్ళీ ప్రశ్న వేయి మాకండి దీన్ని. ఇప్పుడు 5 పెనిమిట్లు ఏంటి, 6వ వాడు ఉండటం ఏంటి? అసలు పెనిమిట్ అంటే పెనిమిటేనా, ఇంకేమన్నా విగ్రహారాధికురాలా? ఇంకా ఇదొద్దు మనకి. ప్రస్తుతానికి అప్రస్తుతం. వాక్యంలో ఏది ఉందో అదే మాట్లాడుకుందాం. ఇప్పుడున్నవాడు నీ వాడుగాడు అనగానే గుండె పగిలిపోయింది. యూదుడని గ్రహించింది. సమరయ స్త్రీనైన నన్ను యూదుడు అయిన నీవు దప్పికి ఎలాగ అడుగుతున్నావు, మేము అంటరాని వారం కదా. సెకండ్, ప్రవక్త అని ఎరిగింది. యాకోబు కంటే గొప్పవాడని నమ్మింది. తాను చేసినవన్నీ తనతో చెప్పిన ఈ మనుష్యుడు క్రీస్తు కాడా అని చెప్పి నమ్మి సుకార గ్రామంలోకి వెళ్ళి ఊరంతా ప్రభు దగ్గరికి నడిపించింది. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆత్మీయ సంధింపు తనకు కలిగిందో తన వద్దనున్న కుండను అచ్చటే వదిలి, కుండని చేత్తో పట్టుకొని కొంగుసాటు కుండగప్పి ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అన్నావు అనుకో, పొసగదు. ఏం చేసింది? కుండ విడిచింది, పగలగొట్టింది. ఇక్కడ స్పిరిచువలైజ్ చేసుకుంటే వాక్యం కుండ అనగా అది మలినముతో నిండింది అన్నాడు. మరొక దగ్గర భ్రష్టత్వంతో నిండింది అన్నాడు. మరొక దగ్గర కుండలో పాపం ఉంది అని చెప్పాడు. మరొక దగ్గర దావీదు అంటాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె ఓటికుండ వంటి వాడనైతిని. పాపముతో ఓడుబారిన జీవితానికి సాదృశ్యం అది. జిగట కలిగిన కుండ, మట్టి కుండ అన్నాడు హెస్కేల్ గ్రంథంలో. సింపుల్లీ కుండ అంటే మన బ్రతుకే. ఆత్మ తాకిడి అనుభవించాలనుకున్నప్పుడు, ఆత్మీయ సంధింపు పొందాలనుకున్నప్పుడు పూర్వము నీవేమై ఉన్నావో ఆ జీవితం పగిలి అవతల పడాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అది పగిలిపోయిందో ఇమీడియట్గా దైవ కార్యం మొదలైంది ఆమెలో. పరమగీతంలో ఒక మాట ఉంటుంది, నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరుగెత్తుకుని, 1:4 నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరుగెత్తుకొచ్చేదాం. అంటే ప్రభు ఒక్కళ్ళని ఆకర్షిస్తే చాలు, ఆ ఒక్కరు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు జనాంగములను ప్రభు దగ్గరికి నడిపిస్తారు. అది సూత్రం. ఇక్కడ మనకేమో 1000 మందిని ఆకర్షించిన 1000 మందిలో ఒక్కడొక్కడిని తేడు. సమరయ స్త్రీని ప్రభు ఆకర్షించాడు. ఆమె పాప జీవితం విడిచింది, ఊరిలోనికి వెళ్ళింది, అనేకులను ప్రభు పాదాల దగ్గర నడిపింది, దేవుని సంధింపు పొందింది, దైవిక ఆత్మను పొందింది అనడానికి తానేమయ్యిందో ఆ స్థితిని పైగా అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. మనం డైరెక్ట్గా కొన్ని చేస్తాం, ఇండైరెక్ట్గా కొన్ని చేస్తాం. మనం డైరెక్ట్గా చేసే విషయాలు జనానికి తెలుసుద్ది. సంఘంలో మనం చేసే ప్రార్థన, సంఘంలో మనం పాడే పాటలు, సంఘంలో మనం చదివే బైబిల్, సంఘంలో మనం చెప్పే సాక్ష్యాలే పాస్టర్ గారికి తెలుస్తాయి. ఇంటికి వెళ్ళాక ఒంటరితనంలో నీ ఆలోచన ఎట్లుంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్త పట్ల నీవు, నీ భార్య పట్ల నీవు ఎలాగ జీవిస్తున్నావు, నీ కుటుంబం పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల నీవు ఎలాగ జీవిస్తూ ఉన్నావు, బాహ్యంగా నీవు ఎలాగున్నావు, అంతరంగంలో నీవు ఎలాగున్నావు అనేది సీనాయి కొండ గారికి తెలియదు, రత్నం గారికి తెలియదు, రాంబాబు అన్నకి తెలియదు. ఇంటర్నల్ లైఫ్ ఎవరికి తెలుసు అంటే చూడగలిగిన దేవునికి తెలిసిద్ది. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, భయం పుట్టింది నాకు. కనులిచ్చిన వాడు కానకుండునా. మనకిచ్చిన కనులు బాహ్య సంబంధమైన స్థితిని చూడడానికే. ఈ కనులు ఇచ్చిన వాడు బాహ్య స్థితిని చూస్తాడు, నీ ఇంటర్నల్ లైఫ్ చూస్తాడు. నువ్వు ప్యూర్గా ఉన్నావో నటిస్తున్నావో చూస్తాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు శబాష్ భక్తిపరుడు మందిరానికి వచ్చిందని మేమంటాం. నువ్వు ఏ సెన్స్తో ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చావో, ప్రస్తుతం ఏ సెన్స్తో నీవు దేవుని మందిరానికి వస్తున్నావు. వినండి, పర్లేదు, అది పోయినా పర్లేదు, వినండి. ఒకప్పుడు ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చావో, ఆ రోజు నీవు నడిపించబడినటువంటి రక్షణ అనుభవం ఎలాంటిదో, ప్రస్తుతం నీవే ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నావో
అన్నీ చూడగలిగిన వాడు, దేవుని కన్నులు కప్పలేము. చెవులిచ్చిన వాడు వినకుండునా, కన్నులిచ్చినవాడు ఆ అంతరంగంలోకి చూశాడు. ఎప్పుడైతే అంతరంగంలోకి చూశాడో పగిలిపోయింది అంతరంగ జీవితం, బట్టబయలయ్యింది. నేరుగా వెళ్ళి ప్రజలకు చెప్పింది. ఆమెను తాకిన విషయం కూడా ఏంటంటే, నేను రహస్యంగా చేసిన పనులన్నీ నా ఎదుట బట్టబయలు చేశాడు ఆయన క్రీస్తు కాడా. స్తోత్రం, స్తోత్రం. మూడో మాట చెప్పి ముగిస్తాను నేను. యోహాను సువార్త 2లో వినండి. పెండ్లి విందుకు పిలువబడ్డాడు యేసు ప్రభు. ఏ పెండ్లి విందు? కానా అనే ఊరిలో పెండ్లి విందు జరుగుతుంది. ఒక రకంగా చీఫ్ గెస్ట్గా ఆల్రెడీ మరియం ఉంది అక్కడ, యేసు తల్లి మరియ, అంటే వాళ్ళ బంధువులదేమో. శిష్యులతో కూడా యేసు ప్రభు కూడా ఆహ్వానించబడ్డాడు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు, ప్రస్తుతం చాలా వివాహాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, పెద్ద పెద్ద పాదిరులు వస్తారు, జనం వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. కానీ అందరు కలిసి ఏమంటారు తెలుసా? వాక్యం చెబితే లేట్ అయింది, గబక్కన కానీ అంటారు. అంటే అందరికీ స్థానం ఉంటుంది, కానీ యేసు ప్రభుకి స్థానం ఆ వివాహంలో ఉండదు. దయనీయమైన సంగతి, దుర్భిక్షమైన సంగతి ఇది. క్రైస్తవులని పేరు పెట్టుకొని ఏ పని కోసమైనా తీరా పెళ్ళయిన తర్వాత ఎందుకు ఇంత హడావుడి చేశారంటే ఏముండదు. ఇక పాటలే పాటలు. కొన్ని పెళ్ళిళ్ళు అయితే పాస్టర్ అక్కడ నుంచి కదలనే కదలడు, సినిమా పాటలు, డ్యాన్స్ మొదలు పెడతారు అక్కడే. ఏ పెళ్ళికి యేసు ప్రభువు ఉండడో అది పెళ్ళి అవ్వదు, పెళ్ళి అనిపించుకోదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అంటాడు. అంటే దేవుడు గనక పెళ్లి చేయకపోతే మనుషులు ఎవరు ఆ పని చేసినా వ్యర్థమే. ఆ పెళ్లి చేసినా గుర్తుపెట్టుకోవాలి. ఈలోగా పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. మనమైతే ఏం చేస్తామంటే, కర్రీ అయిపోయింది అనుకోండి, కర్రీ ఎక్కువయ్యేది, అన్నం కంటే కూడా కూర ఎక్కువైపోతుంది. కొంచెం టేస్టీగా ఉందంటే ఇంకా దారుణంగా ఉంటుంది. వీళ్ళేమో తేలేదని ఎదురు చూస్తుంటాడు. విందేజమానుడికి, ఓనర్కేమో భయం పుడుతూ ఉంటుంది, చాలదేమో మిగిలిన వాళ్ళు ఉన్నారు ఎట్టని. ఈలోపు ఇంకొకటి ఏం చేస్తాడంటే గబక్కన వెళ్ళి కూరలో నీళ్లు పంపిస్తాడు. నీళ్లు పంపించేసరికి మొక్కకు మొక్కే ఉంటుంది, మొత్తానికి రంగు మాత్రం అదే రంగు వచ్చేసింది. తెచ్చి వడ్డిస్తే ఒక్కొక్కడు ఉంటాడు ఆత్రపోడు, ముఖం మీద అంటాడు, ఉప్పు లేదు, కారం లేదు, ఏం కూర ఇది, చేయకపోతే ఏం పోయింది, ఏంది ఇది అంటాడు. వెంటనే వాడు అచ్చంగా పెళ్ళికి వచ్చి పెళ్లి భోజనాన్ని తిని ఎట్టయితేనే ముందు తిన్నాం కదా అనుకోరు. దానికి ఎంత పెద్ద విమర్శ. మేము సినిమాలు చూసే టైంలో వాళ్ళేమో ₹1,00,00,000 ఖర్చు పెట్టి సినిమా చూస్తే మేము అమ్మ నాన్న వాళ్ళు చెప్పకుండా బడికి కొట్టి 30 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. బయటికి రాగానే అడిగేవాళ్ళు, ఎట్టుందని బెనిఫిట్ షో ఎట్టుందంటే చండాలం, ₹1,00,00,000 పెట్టి వాడు తీస్తే ఈడు 30 పెట్టి చండాలం అని చెప్తుంటాడు. ఈడు మరి ఆ పెళ్ళి బో కోసమే వస్తాడేమో, ఎన్ని రోజుల నుంచి ఆకట్టుకొని ఉంటాడు తెలియదు. ఉప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఒక ఇంట్లో 4 కొండే అన్నంలోనే అవకతవకలు ఉంటాయి. మరి అంతమంది మీద ఎత్తనం చేసేటప్పుడు ఉప్పు లేదు, లెట్ ఇట్, ఏమైంది, తిన్నాం, ఒక ముద్ద ఆకలి తీరింది, అయిపోయింది. దానికి మళ్ళీ ఒక పంచాయతీ పెడతాడు. సరే, యూదా సాంప్రదాయం ప్రకారం ద్రాక్షరసం అయిపోతే మహా సిగ్గది, అవమానం. టెన్షన్ వచ్చేసింది. మొత్తానికి ఆ నోట పడి మరియమ్మ దాకా వచ్చింది. ఏమో తెలుసుగా, అసాధ్యమైనవి సుసాధ్యం చేయగలిగిన వాడు తన కుమారుడనే సంగతి తెలుసుగా. నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయిందయ్యా. ఏమేమో ఫిజికల్ నీడ్ చెప్తుంది, ద్రాక్షరసపు కొరత అవసరం అది. ఆయన అంటాడు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా. ఆయన మాట్లాడేదేమో ఆత్మ సంబంధంగా మాట్లాడతాడు. సరే, ఏం మాట్లాడాడు, అది ఎట్లా ఆత్మ సంబంధం, దాన్ని కూడా తెంచుతున్నా. ఇప్పుడు దాని జోలికి వెళితే ఇంకొక అరగంట వెళ్ళిపోద్ది. అవునండి, అంటే తల్లి అడిగింది ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ప్రభు చేయాల్సింది ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాలా. నీరు అంటే నా జీవితమే. రంగు లేని, విలువ లేని, వాసన లేనటువంటి నీరు మన జీవితాలకు సాదృశ్యం. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి యేసయ్య?
మధుర ద్రాక్షరసంగా మార్చాలి. విలువలేని మానవ జీవితాన్ని విలువైన క్రైస్తవ్యపు జీవితంగా మార్చాలంటే ప్రభువు తనకు తానే బలివ్వాలి సిలువలో. దట్ ఇస్ ద రీజన్ నా సమయం ఇంకా రాలేదంటాడు. స్తోత్రం. తల్లికి అర్థమైద్ది. శిష్యుల దగ్గరికి, పనివారి దగ్గరికి వచ్చి ఆయన మీతో చెప్పినది చేయుడి అని పురమాయించి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పనివాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. ఏం చేయాలి? వాళ్ళని చూస్తాడు, అమ్మ చెప్పిన మాట చెవిలో ఉంటుంది. పెళ్లి విందుని చూస్తాడు, తండోపతండ్లు ప్రజలను చూస్తాడు. అక్కడేదో ఒక బకెట్ కనపడింది, చూస్తే దాని నిండా సాంబార్ ఉంది. ఇంకొంచెం అవతలు చూస్తే మొత్తానికి ఏదో గుండెగా ఉంది, దాని నిండా పలావ్ ఉంది రెడీగా. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ కూడా గుండెగా ఉంది, కానీ అయిపోతే వెంటనే వేయడానికి వెసురు వేడి చేస్తూ ఉన్నారు అది పెట్టి, అంటే వెసురు తెరులుతూ ఉంది. ఇంకోవైపు చూస్తాడు, చికెన్ ఉంది. ఇంకోవైపు చూస్తాడు, పెరుగు ఉంది. మొత్తానికి ఏ పాత్ర ఖాళీ లేదు. ఇప్పుడు ఈయన కార్యం చేయాలంటే ఖాళీ పాత్ర కావాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవుడు తన కార్యాన్ని బట్టబయలు చేయాలంటే ఎంప్టీ వెసల్ కావాలి. చుట్టూ పరికిస్తాడు, ఏం కనపడలా. మొత్తానికి చూపు ఇంకొంచెం దూరంగా పడిద్ది. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం పాదశుద్ధి కొరకు బలి అర్పించేటువంటి బలి పశువుని కడగడం కోసం ఉపయోగించేటువంటి నీటితో నింపే రాతి బాణలు కనిపిస్తాయి అక్కడ. ప్రస్తుతానికైతే ఖాళీ. ఈ రాతి బాణలు ఎప్పుడు ఉపయోగిస్తారంటే బలి అర్పణప్పుడు, సంవత్సరానికి ఒకసారి అండి, సునగోగులోకి వెళ్ళడానికో లేదంటేనేమో ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికో ఈ రాతి బాణాల ద్వారా శుద్ధి చేసుకొని ముందుకెళ్ళిపోతారు. సంవత్సరానికి ఒకసారి ఇంట్లోకి వెళితే ఇల్లు ఎట్టుంటుంది? బూజు, దుమ్ము, పురుగు రకరకాలుగా ఉంటుంది. కొండలు కూడా అట్ట మస్టు పట్టిపోయినాయేమో తెలీదు. నేను చెప్తున్నా, నేను అనుకుంటున్నా, మస్టు పట్టిన పర్లా, బూజు పట్టిన పర్లా, పక్కకి విలువ లేదని నెట్టబడిన పర్లా, ప్రభు దృష్టి నీ మీద పడేటప్పుడు నువ్వు ఎలాగుండాలంటే ఖాళీగా కనపడాలి. స్తోత్రం చెప్పండి. పలావుతో నిండితే చేయలేడు. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకేడ గురించి దక్కర్లేదు నువ్వు. నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు ఎక్కడ గురించి అక్కర్లేదు నువ్వు. నీ పనులతో దాన్ని ఏమంటారు, ఫుల్ఫిల్ అయిపోయి నీ దైనందిన కార్యక్రమాలతో నువ్వు బిజీ అయిపోయి, నీ షెడ్యూల్ నీకుండి ఏదో ఆదివారం అంటే ఒక గంట వస్తాం కానీ మిగిలిన టైం కుదరదంటే అసలు అక్కరే లేదు ఆయనకి. ఆయన కార్యం చేయడానికి వెతుకుతూ ఉంటాడు. వెతికినప్పుడు ఎలా కనపడాలంటే అన్నీ మనలో నుంచి వెళ్ళిపోయి క్వైట్ రిలీఫ్గా. అది ప్రభు దగ్గరికి రాందే సాధ్యం కాదు. సెకండ్ స్టెప్ ఇది. ప్రభు దగ్గరికి వచ్చే ముందు నువ్వు ఎంత భారభరితమైన పాపంతో నిండుకుండలాగా వచ్చినా ప్రభు దగ్గరికి వచ్చాక వాక్యం తాగ్గానే ఖాళీ అయిపోతావు. ఖాళీ అయిన నీవు ప్రభు కనుసన్నల్లో ఉండాలి, ప్రభువుకు అందుబాటులో ఉండాలి. ఆయన ఎప్పుడు నీ వైపు చూస్తాడో తెలియదు. చూసినప్పుడు నిన్ను వాడుకోవాలనే మనసు ప్రభువుకు రావాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఖాళీ బాణలను చూశాడు, ఖాళీగా ఉన్నాయి, తెప్పించాడు, కడిగించాడో, బూజు దులిపించాడో, శుభ్రం చేయించాడో తెలియదు. వాటి అదృష్టం ఏంటంటే ప్రభువు కనుదృష్టి సోకింది రాతి బాణల మీద. రాతి బాణలు ఈజ్ నథింగ్, మన జీవితాలే. పక్కన పెట్టిన జీవితం అవ్వచ్చు, బూజు పట్టిన జీవితం అవ్వచ్చు, తీసివేయబడిన జీవితం అవ్వచ్చు, ఎంపిక లేని జీవితం కావచ్చు, పాదశుద్ధి కొరకు వాడేటువంటి పాత్రలే కావచ్చు. ప్రభు నువ్వు ఇత్తడి గంగాళమా, మట్టి కొండ అని చూడడం, మేలిమి బంగారంతో ఉన్నావా, అసలు ఏమీ లేకుండా ఉన్నావా చూడడం, నీ గతంలో, నీ చరిత్రలో నీ ఉన్నత స్థితి ఏంటో చూడడం. ప్రభు నిన్ను వాడుకోదలిసినప్పుడు నీ స్థాయి అంతా వదిలేసి, నీ పాపమంతా వదిలేసి, లోతైన నీ జీవితం అంతా వదిలేసి, అణగారిపోయిన నీ బ్రతుకును వదిలి, ఆశతో, రిక్తహస్తాలతో, ఖాళీ హృదయముతో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను వాడుకో అన్నట్లుగా, సమయాలు అని పిలిచినప్పుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని చెప్పినట్లుగా. దేవునికి ఎబిలిటీ కాదు కావాల్సింది, అవైలబిలిటీ కావాలి. మన సామర్థ్యాలతో పని లేదు, మన వాక్చాతుర్యంతో పని లేదు, మన గతంతో పని లేదు, పూర్వం మనం ఏమై ఉన్నామో మన స్థితిగతులతో పని లేదు, మన పాండిత్యంతో పని లేదు, మన స్థితితో పని లేదు.
ప్రభు కనుదృష్టి నీ మీద పడినప్పుడు నువ్వు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండి ఖాళీగా ఉండాలి. ఎప్పుడైతే పాత్ర ఖాళీగా ఉందో ఆయన నింపడానికి ఇష్టపడతాడు. స్తోత్రం. నీటితో నింపాడు, మధుర ద్రాక్షరసంగా మారింది. ప్రభువు ద్వారా అది నీరైనా, కండ్ల మీద వేయబడిన ఉమ్మి బురదైనా, ప్రభువు నీడ తాకిన, ప్రభువు నీడైనా, ప్రభు వస్త్రపు చెంగును ముట్టే అందుబాటులో ఉన్నటువంటి ఆ స్త్రీ అది వస్త్రమైన, ప్రభు చూసే ఒక చల్లని చూపైన బ్రతుకులు మారిపోతాయి, ప్రభువుకు ఉపయుక్తంగా మారిపోతాయి. నింపబడ్డాయి, అక్కడ నీటితో నింపబడ్డాయి. వాక్యంతో నింపుతాడు మన బ్రతుకుల్ని, తన ఆత్మతో నింపుతాడు మన బ్రతుకుల్ని. స్టెఫెన్ గురించి రాయబడింది, ఆత్మతోనూ కృపతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడై, సూచక క్రియలు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగింపులోకి వస్తున్నా. అభిషేక వస్త్రం, మహిమ వస్త్రం తన మీదికి రావాలంటే తాను కలిగి ఉన్న వస్త్రాన్ని చింపితేనే అది చేరువైంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితం ప్రారంభించాలంటే శరీర సంబంధమైనటువంటి క్రియలు చంపివేయబడాలి. శారీరక ఇచ్ఛలు సమాధి చేయబడితేనే ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. మన స్వనీతి వస్త్రం చింపబడితేనే మహిమ వస్త్రం మనదవుతుంది. మనం ఏమై ఉన్నామో మన స్థితి విడవబడితేనే దేవుడు తన మహిమను మన మీదికి పంపిస్తాడు. అది పొందాలంటే ఇది వదలాల. కుండ పగిలితేనే ప్రభు సాక్షార్థమై సుకార గ్రామాన్ని నడిపించగలిగింది, ఆత్మ సంధింపును పొందింది. స్తోత్రం. పెళ్లి విందులో పాత్రలు ఖాళీగా ఉంటేనే ప్రభు వాడుకున్నాడు. నేను బిజీ అనుకునే నిన్ను వాడుకోవాల్సిన అవసరం లేదు ప్రభువుకి. కొంతమంది ప్రభు దగ్గరికి రాకముందేమో కనిపెడతారు ప్రభు కోసం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువుని ఆరాధించగలిగేంత టైం ఉండదు వారికి. పైగా వారు చెప్పేది ఏంటంటే, దేవుడు దీవించాడు అన్నయ్య, ఖాళీ లేకుండా వెళ్తున్నాను అన్నయ్య. ఏం చేస్తావు అన్నయ్య, ఒకప్పుడు తినటానికి కూడా ఉండేది కాదు, అంత ఇబ్బందులు పడేవాడిని, అన్నీ అప్పులే. ప్రభువు దీవించాక నేను 10 మందికి అన్నం పెడుతున్నాను అన్నయ్య, మరి మందిరానికి వెళ్తున్నాను. అదేనన్నయ్య, ఆదివారం వెళ్ళలేకపోతాను అన్నయ్య మందిరానికి. ప్రభు ఏమో దీవించాడు, దీవించిన తర్వాత మందిరానికేమో మెచ్చడు ప్రభు. గుర్తుపెట్టుకోండి, పేదరికంలో నిన్ను పరీక్షించే దేవుడు కొన్ని సందర్భాల్లో ఐశ్వర్యం ఇచ్చి కూడా నిన్ను పరీక్షిస్తాడు. పేదరికంలో స్టేబుల్గా ఉండాలి, ఐశ్వర్యంలో కూడా నిలకడగా ఉండాలి. వాక్యం చెప్తుంది, బ్రతుకైనా వస్త్రమైనా కొండైనా జీవితమైనా పగిలిపోతేనే దేవుని సంధింపు మనం పొందుతాం. ఈరోజు వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. కుటుంబ ఆశీర్వాద కూడిక. దావీదు భక్తుడు అంటాడు, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నన్ను ఆశీర్వదించు. నిత్యము దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో ఉండడం కాదు, దేవుని కనుదృష్టి పడినప్పుడు ఏ పాపముతో, ఏ మరకతో, డాగుతో, ఏ విధమైన భ్రష్టత్వంతో నింపబడకుండా అందుబాటులో ఉన్న మన జీవిత పాత్ర ఖాళీగా ప్రభు కొరకు ఉండాలి. అప్పుడు ప్రభు తన కార్యాన్ని చేయడం మొదలు పెడతాడు. నేను ఒక మాట చెప్తా, కోట్ల రూపాయల ఆస్తి ఉండి దేవునికి దూరంగా బ్రతికేవానికంటే, లోకంలో అగ్రగణ్యుడిగా ఉండి ప్రజలందరినీ ఏలుబడి చేస్తూ దేవుని ఏలుబడికి వీడు నోచుకోని జీవితం కంటే, పేదరికంలో ఉన్న, అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్న యేసయ్యకి అందుబాటులో ఉండే ఒక రాతి బాణమేలు కదా. వాక్యం చెప్తుంది, జీవజలముల ఓటైన ప్రభు యొక్క ఓరన, ప్రభు ఒడ్డున, జీవజల ఓట ఒడ్డున జీవితాన్ని కొనసాగించేవారు ధన్యులు. ఈరోజు వాక్యాన్ని విన్న మీరు నేను కూడా ప్రభువుకు అందుబాటులో బ్రతుకుదాం. ప్రభు మహిమను పొందడానికి మనం ఏమై ఉన్నామో ఆ స్థితిని బట్టబయలు చేసి విడిచిపెడదాం. ప్రభువు మన జీవితంలో బలమైన కార్యము చెయ్యునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం.